హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నా గార్డెన్ నా ప్రపంచం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ ద్వారా అయితే వీడియోస్ వస్తాయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈరోజు అయితే మనం ఎన్నో రకాల ఫ్లవర్స్, వెజిటేబుల్స్, ఇంకా ఫ్రూట్స్ ప్లాంట్స్ ఇలాంటివి ఎన్నో రకాలు పండిస్తూ ఉంటాము. అలాంటిది మనం మన టెర్రస్ గార్డెన్లో కానీ మన పెరటి గార్డెన్లో కానీ తీగల్ని ఎలా పండించుకోవాలో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి. చూసారా, ఇవి బాగా పండిన తాటిపళ్ళండి. వీటిని కొంతమంది ముట్టెలు అని కూడా అంటారు. వీటితో మనం ఈరోజు తీగల్ని ఎలా పండించుకోవాలో చూద్దాము. తేగలు తినటం వల్ల కలిగే ఉపయోగాలు కూడా మనం ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఇవి తాడి చెట్టు దగ్గర పండి రాలిపోయి ఉన్నాయండి. వాటిని అయితే నేను తీసుకొచ్చాను. ఇక మనం తాటిపండు తినాలంటే మనం పడంగల్నే చూసి తీసుకోవాలండి, లేకుంటే పురుగులు అయితే వచ్చేస్తాయి. ముందుగా నేను టెర్రస్ గార్డెన్లో తేగల్ని ఎలా పండించుకోవాలో కూడా చూపిస్తానండి. ఇంకా ఇదైతే బాగా పండిన తాటిపండు అండి. ఇవి చెట్టు కింద పడ్డాయి కదా, కొన్ని జంతువులు కానీ ఏవేటి ఇలా తినేస్తూ ఉంటాయి. ఇంకా ఇది చూసారా, అసలు ఓపెన్ చేస్తుంటే ఎంత మంచి కమ్మటి వాసన వస్తుందో. అసలు ఈ స్మెల్కి అయితే నాకు తినాలి అనిపిస్తుందండి. నోట్లో అయితే నీళ్లు ఊరిపోతున్నాయి. అంత మంచి స్మెల్ అయితే వస్తుంది. చూసారా, కలర్ కూడా ఎంత బాగుందో. కొంతమంది ఇలాగే పండినవి తినేస్తారండి, కాల్చుకొని తింటారు కొంతమంది. నేనైతే కాల్చుకొని తింటానండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సూపర్ టేస్ట్ అండి. ఒక్కసారి తింటే వదలరు, అంత బాగుంటుంది. ఇంకా టెర్రస్ గార్డెన్లో పండించుకోవాలంటే నేను లోతు ఎక్కువ ఉన్న కంటైనర్ని అయితే తీసుకున్నానండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా లోతు ఎక్కువగా ఉన్న కంటైనర్ అయితే తీసుకోవాలి. తీగలు లోపలికి వెళ్తాయి కదా, అందుకని ఇలా లోతు ఎక్కువ ఉండా తీసుకోవాలి. ఇది ఇసుక, ఎండిన పేడ కలిపిందండి. ఇంకా ఈ కుండీకి అయితే చూసారా, హోల్స్ అయితే పెట్టాను. నేను మామూలుగా ఏమైనా మొక్కలు నాటుకుంటే హోల్స్కి ఏమన్నా రాళ్ళు కానీ పెంకులు కానీ అడ్డం పెడతాను. ఇప్పుడైతే నేనైతే ఏమి అడ్డం పెట్టట్లేదండి. కింద ఒక లేయర్ లాగా ఎండుటాకులు అయితే వేసుకుంటున్నాను. ఇవి ఎండిపోయిన అరిటాకులండి, వీటిని అయితే వేసుకుంటున్నాను. నేను హోల్కి రాళ్ళు కానీ పెంకులు కానీ ఎందుకు అడ్డం పెట్టలేదంటే, మనం మొక్కలు నాటుకునేటప్పుడు రోజు డైలీ వాటరింగ్ అయితే చేస్తామండి. దీనికైతే నేను వాటర్ అస్సలు పోయినండి. ఒకసారి నాటి మనం మర్చిపోవటమేనండి వీటి గురించి. దీని గురించి అసలు కేర్ తీసుకోనే అవసరం లేదండి. ఎలాంటి కంపోస్ట్లు కానీ ఎలాంటి లిక్విడ్లు కానీ అసలు ఇయ్యని అవసరం లేదండి. ఒక్కసారి నాటేసి అలా వదిలేస్తే చాలండి. ఇంకా నేను కింద అయితే ఏ కంపోస్ట్లు కలపని ఇసుక అయితే సగం వరకు వేసి నింపుకున్నాను. ఇప్పుడైతే ఎండిన పేడ కలిపిన ఇసుక వేస్తున్నానండి. నేను పోయిన సంవత్సరం పండించానండి, అప్పుడైతే మొత్తం ఇసుక వేసాను. ఈసారి కొంచెం ఎరువు కూడా వేద్దాము, ఎంత బాగా వస్తాయో చూద్దామని చెప్పి కొంచెం ఎండిన పేడ కలిపిన ఇసుక కూడా వేస్తున్నానండి. చూసారా, వీడియోలో చూపించినట్టు కొంచెం గ్యాప్ ఉంచుకొని ఇక కుండీని అయితే నింపేసుకున్నానండి. ఇప్పుడు బాగా పండిన తాటిపళ్ళు ఉన్నాయి కదండి, బాగా పండినవైనా ఎండిపోయినా సరే, ఆఖరికి మనం కాల్చుకొని తిన్న తాటి గింజలైనా సరేనండి, మనకైతే తేగలైతే వస్తాయండి. ఇంకా కాల్చినవి ఉన్నా సరే పెట్టుకోండి, తేగలు రెడీ అవుతాయి. ఇక మనం తాటిపండుకైతే 3 సీడ్స్ అయితే ఉంటాయి కదా, వాటిని ఇలా సపరేట్ చేసి దేనికి దానికి ఇలా పెట్టుకుంటున్నానండి. ఇంకా వీడియోలో చూపించిన విధంగా అయితే పెట్టుకోండి మీరు కూడా. ఇంకా కొంచెం పెద్ద కంటైనర్ తీసుకుంటే ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు, కానీ నా దగ్గర ఇప్పుడు ఇదే ఉందండి. ఇంకా చూపించడానికైతే పెడుతున్నాను. ఎంత వెడల్పైన తీసుకోండి, కానీ లోతు మాత్రం ఎక్కువ ఉండేలా చూడండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇసుక అయితే ఒక లేయర్ లాగా దీనిపైన వేసేస్తున్నానండి. ఇక ఇలా వేసి ఒక 3 నెలల పాటు దీన్ని మనం వదిలేయటమేనండి. వాటర్ మీ ఇష్టం అండి, ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు. వర్షం పడ్డప్పుడు వాటర్ వస్తాయి కదా, అవి అయినా సరిపోతాయండి. ఇంకా దీని గురించి మనం ప్రత్యేకంగా ఏం కేర్ తీసుకోవసరం లేదు. చూడండి, ఎంత సింపుల్గా చేసుకొని ఎలాంటి ఖర్చు లేకుండా మనం ఈజీగా తీగలను అయితే పండించుకోవచ్చు. ఇంకా మనకైతే ఇప్పుడు ప్లేస్ ఉంది కదా, ఇంకా ప్లేస్ ఉన్నప్పుడు మనం నేల మీద కూడా ఎలా తీగల్ని
పెట్టుకోవాలో కూడా చూపిస్తానండి. ఇంక ఇప్పుడు మిగిలిన వాటిని నేల మీద పెట్టేస్తానండి. ఇదైతే ఒక పక్కన పెట్టేసుకుంటాను. ఇంకా ఈ పైన ఉన్న ముసుగుని తీసేయాలండి. తీసేసి ఈ సీడ్స్ని చూడండి ఇట్లా చేసేసి ఇంకా ఇలా పెట్టేసుకోవటమేనండి. అన్నీ ఇదే విధంగా అట్లా ఓపెన్ చేసి అట్లా నేల మీద పెట్టేసుకోవటమేనండి. ఇంకా ఎప్పుడైనా తేగల కోసం పెట్టుకునేటప్పుడు మీరు కొంచెం గుంట తీసి అలా పెట్టకండి. గుంట తీసి పెట్టారనుకోండి అవి చాలా లోతుకైతే వెళ్తాయి. మీరు గుంట తీసి పెట్టడం వల్ల ఇంకా లోతుకి వెళ్ళిపోతాయి. మనం తేగలు రెడీ అయినప్పుడు తీసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే గుంట తీసి పెట్టడం వల్ల అవి ఇంకా ఎక్కువ లోతుకి వెళ్తాయి కదా, అప్పుడు మనం ఎక్కువ మట్టి తీయాలి, ఎక్కువ లోతు ఎక్కువ గుంట తీయాలండి. అందుకని చెప్పి నేను ఏ గుంట తీయకుండా మట్టి ఎలా ఉందో దాని మీదే అన్నిటినీ ఇలా ఓపెన్ చేసేసి ఇలా పేర్చుకుంటున్నానండి ఒకదాని పక్కన ఒకటి. ఈ తేగలు తినటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. తేగల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. పీచు పదార్థం అంటే ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ తేగల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. కాల్షియం అంటే చిన్నపిల్లలకు కానీ ముసలివారికి కానీ ఎముకలు కొంచెం కాల్షియం తక్కువగా ఉన్నవారు కానీ ఎవరైనా సరే ఈ తేగలను కూడా తినొచ్చు. ఈ తేగల్లో బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుందండి తేగలు తినటం వల్ల. గుండెకి కూడా చాలా మంచిదండి. అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుంది. ఇంకా ఈ తేగలు తినటం వల్ల కొంతమందికి పళ్ళు గారాలు పట్టుంటాయి కదండి, ఈ తేగలు తినటం వల్ల ఆ గారెలు కూడా తగ్గుతాయి అంటండి. చాలా పళ్ళు నీట్గా వస్తాయంట. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా తాటి ముట్టెలన్నీ పెట్టేశానండి. దాని మీద ఒక లేయరు మట్టి అయితే వేసుకున్నాను. ఇక టెర్రస్ గార్డెన్ మీద అయితే ఇలా పెట్టుకోవచ్చండి కుండీల్లో. ఇక నేల మీద అయితే ఈ విధంగా పెట్టుకోండి. చాలా ఈజీగా రూపాయి కూడా ఖర్చు లేకుండా మన తేకలైతే పండించుకుందామండి. నా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. మళ్ళీ తేగలు రెడీ అయ్యాక హార్వెస్ట్ చేసి ఆ వీడియో కూడా పెడతాను. ఇక ఈ వీడియో కానీ మీ అందరికి నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.